హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న నుంచి మనం ఒక వార్త వింటున్నాం కదా. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి 5గురు చనిపోయారు. 5గురు అనేటువంటిది అఫీషియల్‌గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 5గురు చనిపోయారు. ఇంకా చనిపోయే వాళ్ళ సంఖ్య ఒకరిద్దరు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 8 మంది ఐసీయూలో ఉన్నారు. మొత్తం 106 కుటుంబాలకు ఈ కల్తీ పాలు సప్లై అయ్యాయట. దాంట్లో 64 మంది అనారోగ్యం పాలయ్యారు. ఇంకా 8 మంది అయితే ఐసీయూలో ఉన్నారు. 5గురు అయితే చనిపోయి ఉన్నారు. ఇంత బాధాకరమైన వార్త చూడండి. మామూలుగా జరిగిందేంది అని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక పాలవాడు అతను ఎక్కడి నుంచి పాలు సప్లై చేస్తాడు? మహాలక్ష్మి డైరీ నుంచి పాలు తీసుకొని సప్లై చేస్తాడట. ఆ మహాలక్ష్మి డైరీ వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుల నుంచి, రకరకాల వ్యక్తుల నుంచి వాళ్ళు పాలు సేకరిస్తారు. అయితే రకరకాల వ్యక్తుల నుంచి, రైతుల నుంచి సేకరించే పాలు స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసే శీతలీకరణ సందర్భంగా, అంటే కూలింగ్ చేసే సందర్భంగా కొంత కెమికల్స్ లీక్ అయ్యి అవి పాలలో కలిసాయి. మామూలుగా పాలల్లో కెమికల్స్ కలుపుతారు పాలు చిక్కదనంగా ఉండటం కోసం. మనం కొన్ని తీసుకునే పాలు ఒరిజినల్ పాలేం కాదు, దాంట్లో నీళ్లు కలుపుతారు. నీళ్ళేమో రైతులు కలుపుతారు. పాలు ఎక్కువగా ఉండటం కోసం రైతులు నీళ్ళు కలుపుతారు. ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి ఇక్కడ. తర్వాత వీళ్ళు కెమికల్స్ కలుపుతారు పాలు చిక్కదనం కోసం. మనం చిక్కగా ఉన్నాయా లేదా, డైరెక్ట్ గేదె నుంచి వచ్చినాయా కాదా, ఇవి రైతులు ఇచ్చే పాలా కాదా చెక్ చేసుకుంటాం కదా. అందుకని వీళ్ళేమో కెమికల్స్ కలుపుతారు డైరీ వాళ్ళు. తర్వాత దాన్ని మళ్ళీ ఇతను తీసుకొని, మరి ఇతను ఏమన్నా కలిపాడా ఇంకా తెలియదు. ఈ పాలవాడు ఇతను సప్లై చేసి, ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, మామూలుగా మనం సిటీల్లో కల్తీ జరుగుతాయి, గ్రామాల్లో అయితే ఒక మంచి పాలు దొరుకుతాయి. అందులో ఉభయ గోదావరి జిల్లాలు అంటే రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా అది. అక్కడ పంట కానీ పాడి పంటలు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా అది. స్వచ్ఛమైనటువంటి తిండి కానీ, స్వచ్ఛమైన పాలు కానీ దొరికేటువంటి జిల్లాలు అవి ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు. సరే, ఇప్పుడు కొత్త జిల్లాలు కూడా చేశారు, ఉమ్మడి జిల్లాలుగా చెప్తున్నాను మీకు. అదే కాదు, కృష్ణా గుంటూరు కంటే ఈస్ట్ వెస్ట్ ప్రధానంగా స్వచ్ఛమైన గాలి దొరికింది, స్వచ్ఛమైన నీరు దొరికింది, స్వచ్ఛమైన ఫుడ్ దొరికింది, స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి అని మనం అంతా భావిస్తాం. కానీ అలాంటి చోట రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో కల్తీ జరగటం, ఆ కల్తీ కూడా మళ్ళా ప్రమాదకర స్థాయిలో, మనిషిని చంపే స్థాయిలో జరగటం, ఈ వార్త వినాల్సి రావటమే పెద్ద దురదృష్టం. అసలు ఈ వార్త వినాల్సి రావటమే చాలా పెద్ద దురదృష్టం. మామూలుగా హైదరాబాద్లో ఏవి మంచి పాలో ఏవి కల్తీ పాలో మనం అసలు నమ్మలేం. ఒక దుర్మార్గం అనమాట. ఒక హైదరాబాద్లో ఫుడ్ దుర్మార్గమే, పాలు దుర్మార్గమే. ఒక్క హైదరాబాద్ దగ్గర ఏ సిటీ అయినా అంతే. అసలు ఏ పాలలో ఏం కలిపాడో తెలియదు. ఇప్పుడు ఒరిజినల్ గేదె పాలైనా అమ్ముతూ ఉంటారు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ తీసుకొని. అవి నిజంగా ఒరిజినల్ గేదె పాలా కాదా? ఒకవేళ ఒరిజినల్ గేదె పాలైనా ఆ గేదెకి పెట్టే తిండి ఏంటి? ఆ గేదెలు ప్లాస్టిక్ తింటూ బతుకుతాయి హైదరాబాద్లో. మంచి గడ్డి తినే పెరగవు. ఇలా రకరకాలుగా ఉంటాయి హైదరాబాద్లో. సో ఏదేమైనా పాకెట్ పాల మీద ఆధారపడే బతుకులు హైదరాబాద్ జీవితాలు. కానీ స్వచ్ఛమైన పాలు తాగే అవకాశం గ్రామాల్లో ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కూడా ఇలాంటి కల్తీ జరిగి 5గురు చనిపోవటం అనేటువంటిది ఒక దుర్మార్గం. అంటే కల్తీ ఎక్కడ వరకు వ్యాపించింది? అసలు మనం కల్తీ మధ్య బతుకుతున్నామండి. ఒక మాటలో చెప్పాలంటే, కల్తీ ఫుడ్డు, కల్తీ నీరు, కల్తీ గాలి, కల్తీ పాలు. పాలు అనేది నిత్యావసరం అండి. ఎలాగ నీరు అవసరమో, నీరైతే ఖచ్చితంగా చాలా అవసరం కదా, అత్యవసరం కదా. అలాగే పాలు కూడా, పాలు రూపంలో తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదు పెరుగు రూపంలో పాల పదార్థాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, వెన్న, నెయ్యి ఇవి వాడతారు అందరూ కూడా. టీ, కాఫీలు తాగుతారు. సో పాలు ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి, ఏదో ఒక రూపంలో వెళ్తూ ఉంటాయి. ఈ పాలు కల్తీ కాబట్టి అంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇదేమో డైరెక్ట్గా ఎక్కువ కెమికల్స్ కలవటం వల్ల ఒక్క రోజులో హాస్పిటల్ పాలయ్యారు. కానీ మనకు తెలియకుండా చిన్నగా కెమికల్స్ కలుస్తూ, ఆ పాలే మనం వాడుతూ, మన బాడీలో చిన్నగా కెమికల్స్ కలుస్తూ మన స్లో పాయిజన్ ద్వారా మన బాడీని పాడు చేస్తున్నాయి. మనం తాగే పాలు కూడా స్లో పాయిజన్ రూపంలో మన బాడీలో అనారోగ్య సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి. సో ఏదేమైనా ఈ స్లో పాయిజన్కి ఆపోజిట్గా ఉండాల్సిన గ్రామాలు కూడా కల్తీకి కేరాఫ్ అడ్రస్గా మారటం కొంత బాధ అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ఏంటంటే, కొంత పాలలో నీరు కలుపుతారు అనేది అంతవరకు ఓకే, కానీ నీళ్ళు బదులు కెమికల్స్ వరకు వెళ్ళింది పరిస్థితి. సో ఏదైనా బాధాకరమైన వార్త వింటున్నాం. కానీ నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ కల్తీ మీద దృష్టి పెట్టండి, ఈ కెమికల్స్ మీద దృష్టి పెట్టండి. కనీసం గ్రామాలను కాపాడుకుందాం. మనం ఎప్పుడైనా పండగకి గ్రామాలు వెళితే మనకు అక్కడ స్వచ్ఛమైన అన్నీ దొరుకుతాయి అనేటువంటి పేరు, ఏదైతే నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం పాడుగా వద్దు. ఆ నమ్మకం నిలబడాలి. ఆ నమ్మకం నిలబడేలా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి, ప్రజలు కూడా అవేర్నెస్గా పనిచేయాలి. ఈ కల్తీ పాలు, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఏదో ఇక్కడ చనిపోయారు కాబట్టి ఈ సంఘటన మీద ఎంక్వైరీ చేసి ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేసి ఇది ఇంతవరకే పరిమితం కావద్దు. అసలు మొత్తం గ్రామాల్లో ఏం జరుగుతుంది, లేదు గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో ఏం జరుగుతుంది, అక్కడ స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి లేదా కెమికల్స్ కలిపిన పాలు అందుబాటులో చేసుకుంటున్నారా, ఆ పాలలో ఏం కలుపుతున్నారు? ఎందుకంటే ఏదన్నా కలవరాంది కలిసి జనం చనిపోయారంటే ప్రభుత్వానికే చెడ్డపేరు కదా. కాబట్టి ఏదేమైనా దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు,
ఫుడ్ సేఫ్టీ అధికారుల టీం సరిగా లేదండి. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా కూడా తెలియదు. వాళ్ళ టీంని పెంచాలి. ఫుడ్ సేఫ్టీని చాలా క్లియర్గా అమలు చేయాలి. అది అమలు చేస్తేనే ఫుడ్ సేఫ్గా ఉంటేనే మనం బాగుంటేనే మన గట్టే అభివృద్ధి మనం చూడగలం. వచ్చే అభివృద్ధిని మనం చూడగలం. అభివృద్ధి ఫలాలు మనం తీసుకోగలం. ముందు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మనం పని చేయాలన్నా, ఫలితాన్ని ఆశించాలన్నా ముందు మనకు ఆరోగ్యం ఉండాలి కదా. సో దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేయాలి. దీన్ని ఒక ప్రధానమైన అంశంగా ప్రభుత్వం తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.